సూర్య నమస్కారం ఇలా పెట్టండి చేతులు స్లోగా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటే వస్తా ఇంకోటి నేను వీడియోలో Balik, again. Ready. 2. 3. 4. 5. 6. 7. Now we can put it here. 8, 9, 10. Adi. Chappasanamu. Listen. Continue. Andro. కాలు ఎక్కకపోతే అలాగే ఉంచేయండి. అది బాగా చేతులు ఎలా పెట్టు. అది అది ట్రై చేతులు ఎలా పెట్టు. ఇది బాగుంది. అప్పుడు బాగుంది. బాగుంది. నువ్వు మామూలుగా పెట్టేసి వెరీ గుడ్. ఎక్కకపోతే వదిలేదు. బలవంతంగా పెట్టుకోండి. కళ్ళు ఏంటి వెనక నుంచి 2 ఫోటోలు, ముందు నుంచి 2 ఫోటోలు. నడుము దగ్గర పెట్టండి. కళ్ళు మీద పంచమోత్తాసనము. చాపండి ఉడుకు. చేతులు ఇంకా చాపు. నడుము వంచు. అది వెరీ గుడ్. నడుము ఇంకా వంచాలి. ట్రై చేయాలి. నడుము ట్రై చేయాలి. అంతే. పట్టుపక్కల కాళ్ళే కాళ్ళు నడుము వంచాలి. అదే తల ఇంకా వంచాలి. తల వంచాలి. తల వంచడానికి ట్రై చేయాలి. తల లైట్ కాళ్ళు దగ్గర పెట్టండి. అవి చెప్పి నువ్వు కూడా అక్కడ అరే నువ్వు కాదు ఈడే పడుకో. నువ్వు పడు. పశ్చిమోత్తాసనం. వెరీ గుడ్. కాళ్ళు తగ్గి. వెరీ గుడ్. వెంకటేశ్వరరావు గారు పైకి వచ్చి 4 ఆసనాలు చెప్పండి. ఏవో మీకు ఇష్టమైన ఫ్రెండ్ మాస్టర్లు కూడా చేయాలి ఆసనం. రండి పైకి. సారం ఆసనము బాసిపెట్టలేదు. అదే సుఖాసనం. సుఖంగా ఉంటుంది ఆసనం. బాసిపెట్టలేదు. నడుము కనుక పెట్టి ప్రశాంతంగా కూర్చో.
అలా ఫోటో తీసా కడబోయ్. నెక్స్ట్ మీకు ఇష్టమైన ఆసనం శవాసనము. పడుకొని ఉండడం ఎలా అదే అది చచ్చిపోయినప్పుడు ఎలా ఉంటారు అలా ఉంటారు. శవాసనం కడుపు ఫ్రీగా ఫ్రీగా పెట్టి ఆసనాలన్నీ అయిపోయిన తర్వాత వేయవలసిన ఆసనం ఇది, ఓకేనా? బాడీ రిలాక్స్ అవుతుంది. మెల్లగల రెండు చేతులు ఇంకో కాలు నేర్చుకుంటాను. రెండు కాళ్ళు వేసి ప్రయత్నం చేయాలి. ఇలా వేసినప్పుడు స్టిఫ్గా తయారవుతుందన్నమాట. ఇప్పుడుందా అదే బెస్ట్. పెట్టుకోండి. నీకు నెట్వర్క్ లేక సరియాటిక్ పెయిన్ లేకపోతే ఈ ఏళ్ళు పొట్టనే దీన్ని తగ్గి ఈ పట్ట తగ్గింది, మళ్ళీ ఈ పట్ట ఇలా తగ్గింది. చెప్తే సరియాటిక్ తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ పెద్దవాళ్ళు 2.5 అవర్స్ వేసుకుంటే అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు పోవాలి ఇప్పుడు చెప్పి కదా భుజంగాసనము. చేతులు ఎలా పెట్టండి, ఎలా పెట్టండి, అంతే రైట్. కాల్ చాపు అది పెట్టి కింద వెరీ గుడ్. అంతే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేది. తర్వాత నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకేమైనా వీడియోలు అప్లోడ్ చేసుకోండి. వీడియోలో అప్లోడ్ చేసుకోండి. ఇదిగో క్లాస్
ఇప్పుడు జరిగింది పెట్టండి. పొద్దుంది పొద్దున్న మన స్కూల్ చేసిన పెట్టండి. పెట్టండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ముందు చూడా, ముందు చూడు, ముందు చూడాలి. వెరీ గుడ్. ఓపడ వెరీ గుడ్. నువ్వు నేను ఇందాక చెప్పినట్టు చేయలేదు. ఇందాక అంతే. వెరీ గుడ్. ఫోటో తీసుకుని బాడీ లేపాలి. తల కాళ్ళు కూడా లేపాలి. పొట్ట మీద ఆనాలా. రే వదలకూడదు నాన్న. పొట్ట మీద ఆనాలి. పొట్ట మీద ఆనండి. సార్ కొంచెం పొట్ట మీద రండి రండి. ఇలా వచ్చేయండి. ఇలా వచ్చేస్తానండి. ఇలా వచ్చి స్లోగా రిలీజ్ చేయండి. స్లోగా ఆసనము. కాళ్ళు చాపండి. 2 3 ఇలా పడింది. ఇటు ఇటు అరిచేతి వైపు చూడండి. ఇలా చూడండి. ఇలా చూడాలి. అరిచేతి వైపే చూడాలి. అరిచే కనపడాలి మీకు. చూడండి దీని వైపు కనపడుతుందా? అరిచేతి వైపు చూడండి. అందరూ అరిచేతి వైపు చూడాలి. రే అరిచేతి వైపు. రాసుకోడదా మళ్ళీ ఈ పక్క చదువు. పొజిషన్ మార్చండి. మొడవకూడదు. మోకాడు స్ట్రైట్ గా ఉన్నారు. ఈ మోకాడు మొడవకూడదు. వెరీ గుడ్. వెరీ గుడ్. దాన్ని పట్టుకో. రేపు దీనికి అలా అంతే. కాళ్ళు ఆడండి. చేయాలి చేయండి. అంతే. కాళ్ళు దూరం పెట్టండి. ఇక్కడ ఇంకా వెరీ అంతే. ఏ చేయొద్దో ఆ కాలే పట్టుకోవాలి. ఈ చేతి ఈ కాలు అది. ఈ చేతి ఈ కాలు. ఓకే చూడండి. వస్త్రాసనం. ఇది వస్త్రాసనం. చేయండి అందరూ. చేయాలి. తలపైకి కాళ్ళు చాపు. అది కాళ్ళు చాపు. అది వెరీ గుడ్. ఆడింది పైకి చూడు. పైకి చూడు. పైకి. వెరీ గుడ్. రిలాక్స్. శవాసనం. శవాసనాలు వేసే. ఓం రిలాక్స్ అవ్వండి. బ్రే చేసి పక్కన చేతులు కట్టు కొట్టుకుంటావరా. నువ్వు ఏమైపోయావు? అలాగైతే అలాగే ఆసనాలు చేయిద్దాం. రోజు కూడా ఎక్కడ సరిపోతుంది. ఎంత శవం.
ఉడక ఉన్న వీడియో 2-3 ఉంటాయిగా అది దాంట్లో అది పెడితే ఇంకోటి డౌన్లోడ్స్ యూట్యూబ్ డౌన్లోడ్స్ డౌన్లోడ్స్ నెట్ తిరుగుతుందా నేను కూడా Count number 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Step. The bike. Tension. Bharatiya exercise position. Exercise number 2. Count number 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Hands down. Exercise number 1. Count number 1, 2, 3, 4, 5, 6, 7, 8. Hands down. Very good. ఇప్పుడు సూర్య నమస్కారము. ఆసనాలు చేసేటప్పుడు నవ్వుతే పేగులు నొప్పి పట్టి వారం రోజులు మీరు అన్నం తినలేదు. అది నేర్చుకోండి కొంచెం. ఆసనాల్లో నవ్వకూడదు. సూర్య నమస్కారం నువ్వు చేసిన 12 కౌంట్లు ఫస్ట్ చేసిన లాస్ట్. ఈ రెండు కూడా ఎల్బోస్ కరెక్ట్గా ఉండాలి. ఇది 1, 2 మెల్లగా రేజ్ చేయండి. నవ్వుతే పేగులు ఎప్పడతాయి. అది 2. ఒక కాలు వెనక్కి, రెండో కాలు వెనక్కి. ఇది 3. చెప్పారు 3 ఇది. ఎవరు ఏరా సుబ్బారావు గారు వాళ్ళ చోట్ల వేసి నిలబడుతున్నారు పిల్లలు. 2 కాళ్ళు వెళ్ళిపోయాడు. 3 అది. 3 తర్వాత 4 ఇలా ఎలా కట్టాలి. అది 4 అలాగా. 4 చేశారా? 5. ఈ అమ్మాయిలు వేసింది అలా లేవండి. 5. 2 చేతులు ఆంచండి. ముందు చూడరా. వెనక్కి చూడు. వెనక్కి ఇలా ఆకాశంలో చూడాలి. 5 అది. 6 అది 6 ఈ అమ్మాయి చేసినట్టు చేయండి. 6 చేయాలి. 6 అది. 6 నువ్వు ముందుకు చూడగా నేల వైపు చూడు. గుడ్డు పైకి ఎత్తాలా. అది నేల వైపు చూడాలి. తల 7 కాలు ముందుకి పెట్టు. 8 9 పైకి. చేతులు 2 పైకి ఎత్తండి. బాగా వెనక్కి ఇలా అనాలి. 10 దండం పెట్టు. ఓకే చాలు. ఇంకా పొజిషన్ చెప్పక్కర్లేదు కదా. చేసేది చక్రాసనం చేస్తున్నా చూడు. ట్రై చేయాలి లేవడానికి. చెయ్యరా చెయ్యి. అది తలకాయ ఆంచకూడదురా బుల్లోడా. అది వెరీ గుడ్.
నాగు తల వెనక్కి పెట్టు, అంటే వెనక్కి ముట్టు పైకి ఎత్తు, పైకి ఎత్తు, నడు పైకి లేవాలి, ఇంకా లేవాలి. నాగు బాగా చేస్తున్నాడు, చెయ్యి. వెరీ గుడ్, వెరీ గుడ్. స్లోగా డౌన్ అవ్వండమ్మా. తెలియ ఆడపిల్లలు చాలా బాగా చేశారు. మరి నువ్వు కూడా బాగా చేసావు. నువ్వు నాగు వాడు బాగా చేసి వెళ్ళిపోయావా, పడిపోయావా? అయినా సరే చేయ. ఓకే, మీరు ఇంటి దగ్గర చక్రాసనం చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏమేం చేశారు? పశ్చిమోత్తాసనం చేశారు, చక్రాసనం చేశారు, పద్మాసనం చేశారు. ఎవరికి? ఇప్పుడు శవాసనం చేయండి. మీరు కూడా చేయండి. మీరు కాదు, మీరు కింద బాగాలేదు, ఫ్రీగా వదిలేసేయండి. చేతులు కాళ్ళు రే నాగు జోళ్ళు పక్కనెట్టేసి మీరు ఫ్రీగా వదల. తల ఇలా పక్క పెట్టు, అలా కాళ్ళు చేతులు ఫ్రీగా వదలాలి. అస్సలు బిగపట్టకూడదు, పెట్టినట్టు ఉండకూడదు. అసలు ఫ్రీగా వదిలేండి. తల పక్కకి పెట్టి అది లైట్గా బెండ్ చేసి చేతులు కాళ్ళు లూజ్ వదిలే, ఫ్రీగా వదిలే. అలాగా కళ్ళు పోయండి, కళ్ళు పోయి, కళ్ళు పోయా. అంత కొంచెం బాడీకి దగ్గరకుండా చేతి అంత దూరమే కాదు, యాక్సిడెంట్ జరిగినట్టు చేతి దగ్గర కళ్ళు కళ్ళు చేతులు పక్కన పెట్టి ఫ్రీగా ఉంది. కొత్త అందరికీ వెరీ గుడ్. ఇది శవాసనం ఎందుకు చేయాలంటే, అసలు సాధారణంగా అయితే ఆసనం అరగంట అలా చేస్తూ ఉంటారు. ఒకసారి ఆసనం ప్రతి ఆసనం చేశాక శవాసనం చేస్తూ ఉంటుంటే బాడీ రిలాక్స్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఆసనానికి వెళ్ళొచ్చు. ప్రాక్టీస్ బాగా వస్తుంది అనుకోండి, ఆసనాలన్నీ చేసేసిన తర్వాత లాస్ట్లో శవాసనం వేస్తాం. అర్థమవుతుందా? మంచి నిద్ర పెట్టేస్తే ఓకేనా సార్? అబౌట్ మీరంటే అలా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి గౌరవ కలెక్టర్ గారు మనందరినీ నిన్నటి నుంచే సాయంకాలం గంట సేపు స్కూల్లో ఉండి ప్రాక్టీస్ చేయించమన్నారు. నిన్న పిల్లలు రాలేదు కాబట్టి ఇవాళ కొంతమంది వచ్చారు కాబట్టి మళ్ళీ ఇవాళ మొదలెట్టడం జరిగింది. రేపు ఉదయం 6:30కి మీరు అందరూ ఒక్కొక్క దుప్పటి తీసుకుని వచ్చేయాలి. ఎవరి దుప్పటి వాళ్ళు తెచ్చుకుని వచ్చేయాలి. నేల మీద వేసుకోవడానికి వీలుగా పనికొచ్చే దుప్పటి, నేల మీద పరచడానికి వీలుగా పనికొచ్చేటువంటి దుప్పటియో ప్లాస్టిక్ సంచియో మీరు తెచ్చుకొని రావాలి రేపు ఉదయం 6:30కి. వినిపించిందా? ఇప్పుడు ఇవాళ పుస్తకాలు ఇచ్చిన వాళ్ళందరికీ రేపు రాకపోతే మీ పుస్తకాలు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు, మీకు పుస్తకాలు ఉండవు. మీ ఫ్రెండ్స్కి చెప్పండి రేపు వచ్చిన వాళ్ళకే పుస్తకాలు ఉంటాయి, లేకపోతే లేదని. ఉదయం 6:30కి రావాలి. మళ్ళీ 8కి లేచి మొహంగడ వేసుకుని వచ్చేయండి. ఇంటికి వెళ్ళి స్నానం చేద్దరు కానీ, ఎందుకంటే మళ్ళీ ఇలా యోగా చేయాలి కదా, మరి అందరూ చేయాలి కాబట్టి మనకి పొద్దున్నే చెమట పెట్టేస్తుంది కాబట్టి ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేద్దరు కానీ ఫ్రెష్ అయ్యి అప్పుడు ఇంకా బాగా మంచి హుషారుగా ఉంటారు. ఓకేనా? రేపు ఖచ్చితంగా 6:30కి రావాలి అందరూను. వినిపిస్తుంది అందరికీను? చివరా 10th వినిపించిందా? ఎంతకు రావాలి? 6:30కి ఖచ్చితంగా రండి. పాత వాళ్ళు టీసీల కోసం వచ్చిన వాళ్ళు అందరినీ రేపు 6:30కి రమ్మని చెప్పాను. వాళ్ళందరూ కూడా వస్తారు. మనకి మీరు ఖచ్చితంగా 6:30కి వస్తే ఎంత పెందలాడే చేసి మనం దీంట్లో అప్లోడ్ చేసి అప్పుడు అటు వెళ్ళిపోవచ్చు. దీంట్లో అప్లోడ్ చేయాలి డైరెక్ట్గా మనం చేసినవన్నీ. రేపు ఉదయం, ఇప్పుడు కాదు, రేపు ఉదయం చేసి ఆ సైట్ ఉంది, అందరూ మీ పేర్లు రాస్తున్నారు కదా,
ఆ సైట్లో రాస్తున్నారు అందరి పేర్లోనూ. అయిన వాళ్ళు అయ్యాయి, అవ్వని వాళ్ళు ఇంటికి వెళ్ళాక చేయండి. మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్లో యోగాంధ్రాన్ని కొట్టండి, వస్తుంది. ఓకేనా? చెప్పులు ఇది చేసేటప్పుడు ఎవరితో మాట్లాడాలి, కావాల్సిన చోట ఆగిపోవచ్చు. సైలెంట్గా ఉండాలి. గాలి మీరు లోపలికి పీల్చండి. మీకు ఎంతవరకు పీల్చుకోగలరో అంతవరకు పీల్చండి. శ్వాస తీసుకోండి. మనం ఒక నిమిషంలో తీసుకున్న శ్వాసని నెమ్మదిగా వదలాలి. 2 నిమిషాల వ్యవధిలో వదలాలి. మనం నిమిషం వ్యవధిలో తీసుకున్న శ్వాసని 2 నిమిషాల వ్యవధిలో నెమ్మదిగా వదలాలి. మీరు తీసుకున్న మీరు గమనించండి. ఈ శ్వాస లోపల ఎలా వెళ్తుందో, ఎక్కడ దాకా వెళ్తుందో గమనించండి. యోగా చేసేటప్పుడు ప్రారంభంలో మన శ్వాసనే గమనించమంటూ ఉంటారు. శ్వాస 2-3 రంధ్రాల నుంచి ఎలా వెళుతుందో, బయటికి ఎలా వస్తుందో గమనిస్తూ ఉండండి. మనం ఇందాక చెప్తున్నట్టుగా వామింగ్ ఎక్సర్సైజ్ 4-5 ఎక్సర్సైజ్ చేస్తే బాడీ వేడిగా తయారయ్యి మన శ్వాస రంధ్రాలలో అనవసర వ్యర్థాలు ఉంటే అవి కరిగిపోతూ ఉంటాయి. కరిగిపోయి శ్వాస
తీసుకోవడానికి మనకి ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా వాటర్ లోపలికి బయటికి ఈజీగా వస్తూ ఉంటుంది. ఏంటి సార్? సంఘటనం అందరినీ కవర్ చెయ్యి, ఎవరిని వదలదు, వీడియో కొడుతు. ఫస్ట్ నడుము మీద చేతులు పెట్టండి, అందరూ కూడా పెట్టండి. నెక్స్ట్ వస్తుంది కదా, బ్యాక్ ఫ్రంట్ ఓకే స్ట్రైట్. నెక్స్ట్ షోల్డర్ స్ట్రెచింగ్. Three, 4, 5, 6, 7, 8. That's the shoulder rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6. గౌరవ్ సర్వీ చేయండి. 7, 8. వెనక్కి తిరుగుతున్నాను. నెక్స్ట్ ట్రంక్ ట్విస్టింగ్. ట్రంక్ ట్విస్టింగ్. ట్రంక్ ట్విస్టింగ్. రెడీ? ఇలా పెట్టండి. ఒకటి ఇలా పెట్టండి, ఇలా తిరగండి, ఇలా పెట్టి కాళ్ళు అలాగే ఉండాలి, తిరగకూడదు కాళ్ళు. 1 మళ్ళీ ఇలా పెట్టండి. ఇది చెయ్యి ఇలా పెట్టండి, వెనకాల నడుము వెనకాల. ఇది ఇలా పెట్టండి. 2 మళ్ళీ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే ఫ్రీ. అదేం కదా ట్రంక్ ట్విస్టింగ్ అయిన తర్వాత నీ మూమెంట్ సరే. 1, 2, 3, 4. Again 5,
6 7 8 మళ్ళీ 1 2 మళ్ళీ స్ట్రైట్గా ఉంది 3 4 5 6 7 8 అయిందా నెక్స్ట్ తడాసన అందరికి వచ్చింది కదా ఇలా లాక్ చేసి ఇలా పెట్టండి దిస్ ఇస్ తడాసన బాగా సాపాలు చేతి పైకి సాపాలు స్ట్రైట్ ఉండాలి ఇలా ఉండకూడదు చేతులు ఇలా ఉండాలి చెవులకి తగలాలి చెవులు తగల పక్క చెవులు తగల అదే అన్నిటికీ కుదరది చాలా అమ్మా ముందు చూడ ఓకే కడాసన అయిపోయిందా తర్వాత వృక్షాసన అరే బ్యాక్ ఓకే అందరూ వృక్షాసనంలో ఉండాలి వెళ్ళావా నాన్న వెనకాల మాట వెనకాల